యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ఫిబ్రవరి నెల మొదటి ఆదివారంకి వచ్చేసాం. 2025 జనవరి నెల అంతా దేవుడు మన భద్రపరిచి మన సంతోషంగా సజీవులుగా ఉంచాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగాక. ఆమేన్. ఎంతో తొందరగా దినములు గడిచిపోతున్నాయి. అందుకే దావీదు అంటాడు, నా దినములను లెక్కించుచున్నావు ప్రభువా. అందుకంటాడు దావీదు రాస్తూ అంటాడు, నా దినములు తరుగుచున్న కొలికి నీ సన్నిధికి చేరువవుతున్నాను ప్రభువా. ఈరోజు ఒకసారి ఆలోచించండి. గత నెల జనవరి 31 రోజులు దేవుడు భద్రపరిచి ఈరోజు ఇంకా 2వ తారీఖు 2వ నెలలో ఉన్నాం. ఈ రోజు నుంచి ఈ నెల ఉన్న 28 రోజులు ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడదాం. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యం మీతో మాట్లాడబోతుందని నమ్ముతున్నాను. కుడివైపు ఎడమవైపు తిరిగి చెప్పండి, ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు దుష్టుడు వాడే కొన్ని ఆయుధాలను చూడడానికి ఇష్టపడదాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది శక్తి గలది. అందుకంటాడు కదా, యవనస్తులారా మీరు బలవంతులు దుష్టుని జయించుదురని. అలాగే దేవుని యొక్క వాక్యం ఇంకో మాట ఏం చెప్తుంది తెలుసా, మీరు లోబడి ఉండుడి అపవాదిని ఎదిరించుడి అంటాడు. ఒబీడియన్స్ ఈజ్ ఎలా నడిపిస్తుంది అంటే దుష్టుడిని ఎదిరించడానికి ఉపయోగపడుతుంది. ఒబే టు గాడ్, ఒబే టు యువర్ పేరెంట్స్, ఒబే టు యువర్ మాస్టర్, ఒబే టు యువర్ పాస్టర్. లిసన్ మై డియర్ చర్చ్, యేసు నామంలో ఎంత విధేయత కలిగి ఉంటావో అంత దుష్టుడిని జయించగలుగుతావు. ఈరోజు దుష్టుడు వాడే ఆయుధాలు ఏంటి తెలుసా? ఒక 6 ఆయుధాలు నేను తొందరగా చెప్తాను. మనము ఆదికాండం అయిపోద్ది. ఆదికాండంలో ఉన్న 50 చాప్టర్స్ ముగించుకోగానే యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు కూడా తెలియని ఒక కొత్త రాజు వస్తాడు. అప్పటికే 70 మందిగా స్థిరపరచబడిన ఇజ్రాయెల్ ప్రజలు ప్రబలుతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. అనేక మందిగా ఉన్నప్పుడు ఆ రాజుకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు మాకంటే ఆశీర్వదించబడుతున్నారు, వీళ్ళు మాకంటే అభివృద్ధి పొందుతున్నారు, వీళ్ళు మాకంటే దీవించబడుతున్నారు, వీళ్ళు మాకంటే హెచ్చించబడుతున్నారు. ఈరోజు నూతన సంవత్సరంలో ప్రభు మీ అందరితో మాట్లాడుతున్న మాట, ఇట్స్ ఏ ఇయర్ ఆఫ్ గాడ్స్ విల్. ఇది దేవుని యొక్క చిత్తం జరిగే సంవత్సరం కదా. ఎంతమంది గుర్తుందా? చాలా సంతోషం. ఈ దేవుని చిత్తం ఏంటి తెలుసా? నిన్ను అభివృద్ధి చేయడం, దేవుని చిత్తం నిన్ను ఆశీర్వదించడం, దేవుని చిత్తం నిన్ను మహిమపరచబడడం, దేవుని చిత్తము నిన్ను ఉన్నత శిఖరాల మీద ఉంచాలి. ఎప్పుడైతే దేవుడు నిన్ను హెచ్చించి దేవుని పనిలో నిన్ను వాడుకుని దేవుని పని చేయాలని నీకు ఆశ పుడుతున్నప్పుడు సాతానుగాడు, మనం స్కిట్లలో చూస్తాం కదా, నల్లని వస్త్రాలు తగిలించుకొని 2 కొమ్ములు ఎట్టుకొని మేకప్ వేసుకొని రాడు. నీ పక్కనున్నాడే దుష్టుడిగా ప్రవర్తిస్తాడు. లేదా నీ లోపల ఒకడు ఉంటాడే, నీ మనసే కొన్నిసార్లు దుష్ట మనసుగా ప్రవర్తిస్తుంది. ఈరోజు వాక్యంతో నింపబడు, దుష్టుడి యొక్క ఆలోచనలు తెలుసుకో, దుష్టుడి యొక్క ఆయుధాలను తెలుసుకో. అందుకంటాడు కదా, మనకు ఒక ఆయుధాలు ఉన్నాయి. ఏంటి తెలుసా? ఎఫెసీ గ్రంథంలో ఉంటుంది, సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాంటిది అదట? నీతి అనే దట్టి కట్టుకోవాలి కదా, నీతి అనే శిరస్త్రాణము, లేకపోతే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలి, సిద్ధ మనసు అనే జోడు తడుక్కోవాలి. ఇవన్నీ కూడా మన ఆయుధాలు అయి ఉంటే దుష్టుడు కూడా కొన్ని ఆయుధాలు వాడతాడు. ఆ ఆయుధాలు మనం తెలుసుకుందాం. మొదటి ఆయుధం ఎక్కడుంటుంది అంటే, నిర్గమకాండం చూసినట్లయితే వాళ్ళు వచ్చి స్థిరపడిన తర్వాత, స్థిరపడి ప్రబలించబడి ఆశీర్వదించబడి అభివృద్ధి పొందుతున్నప్పుడు యోసేపు కూడా తెలియని రాజు వస్తాడు. చూడండి, అక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయం, మొదటి అధ్యాయం 3వ వచనం, వీరిలో ప్రతివాడును తమ తమ కుటుంబంతో వచ్చాను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండేను. ఇది యోసేపు ఉన్న సమయంలో 70 మందిగా వస్తారు, అభివృద్ధి పొందుతారు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుకు వచ్చేస్తారు. ఎందుకంటే కరువు వస్తుంది కదా. కరువు సమయంలో యోసేపు అంటాడు, తన అన్నదమ్ములు, తన తండ్రి అయిన యాకోబు అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత చూడండి 6వ వచనం, యోసేపును అతని అన్నదమ్ములను ఆ తరం వారు అందరూ చనిపోయి ఇజ్రాయేలు బహు సంతానం గలవారే, అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. ఈ మాట చెప్పండి, అభివృద్ధి పొంది విస్తరించి ప్రబలించబడతాం. మనం ఈ సంవత్సరంలో దేవుని చిత్తం ఏంటి తెలుసా? అభివృద్ధి పొందుతాం. హల్లెలూయా. విస్తరించబడతాం. హల్లెలూయా. ప్రబలిపోతాం. హల్లెలూయా. నమ్ముదాం, విస్తరించబడతాం. అనేకమైన ప్రాంతాల్లో సువార్త చేద్దాం కాక, అనేకమైన ప్రాంతాల్లో మన ధనం ప్రభు కొరకు వాడదాం, మనం బలం దేవుని కొరకు వాడదాం, మన తలాంతులు దేవుని కొరకు వాడదాం. ఎప్పుడైతే మనం విస్తరించబడతాం, అభివృద్ధి పొందుతున్నామో, దుష్టుడు కొన్నిసార్లు కొన్ని ఆయుధాలు వాడతాడని ముందుగానే దేవుడు చెప్తాడు. అందుకంటాడు, మీరు శోధనలో పడిపోకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అంటే ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఇచ్చేస్తాడు. ఈ సంవత్సరం దేవుడు మనల్ని, మన సంఘాలని అభివృద్ధి పరచబోతున్నాడు. గట్టిగా కుడిచే పైకి హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ ఆ మాట ఉంటుంది చూడండి, అక్కడ ఏమని రాయబడి 10వ వచనం, వారు విస్తరించుకుండునట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించదుము. మనం విస్తరించకూడదని, అభివృద్ధి పొందకూడదు, ఆస్వాదించకూడదని సాతానుగాడు యుక్తిగా ఉంటాడు. ఈరోజు చాలామంది యుక్తిగా ప్రవర్తిస్తున్న సంఘంలో వాడు సాతాను యొక్క బిడ్డడై ఉన్నాడు. యుక్తిగా ప్రవర్తించుకో. ఎలా ఉండాలి? నీ తెలివితేటలు, నీ యుక్తి బయటన దేవుని సన్నిధిలో జ్ఞానం ఉంటుంది. అందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేట జ్ఞానం నాకు మూలము. గుర్తుంచుకో. అందుకని మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే ప్రభువుని అడుగుడి, ఆయన జ్ఞానం ధారాళంగా దయచేస్తాడు. ఈరోజు గుర్తుంచుకో, నువ్వు ఎవరైనప్పటికీ కూడా మొదటిది దేవుడు నీతో యుక్తిగా ప్రవర్తిస్తున్నావా? అది సాతాను వాడే ఆయుధం.
నువ్వు అభివృద్ధి పొందకపోవడానికి, నువ్వు ఆస్వాదించబడకపోవడానికి, నువ్వు హెచ్చించబడకపోవడానికి, నువ్వు దేవుని పనిలో పాల్గొలేకపోవడానికి, దేవుని పనిలో ఉండకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ యుక్తి కలిగిన ప్రవర్తనే. యుక్తిగా ఉండకు, విధేయత కలిగి ఉంది. యుక్తిగా ఉండకు, ప్రభు కొరకు బ్రతుకు. దేవుని పని చేస్తానంటే చెయ్యి. దేవుని పని చేయలేవా? విడిచిపెట్టే. అంతే తప్ప యుక్తిగా చేస్తున్నట్టు నటించుకో. యుక్తిగా ఎందుకు ఉంటావు? ఎందుకు నీ తెలివితేటలన్నీ నీ తల్లిదండ్రుల దగ్గర వాడితే బాగానే ఉంటుంది, లేదా నీ సంఘస్థుల దగ్గర వాడితే బాగుంటుంది. సేవకుడి దగ్గర, దేవుడి దగ్గర తెలివితేటలు వాడుకో. విధేయత కావాలి. యుక్తితనం ఎవరి దగ్గర ఉంటుంది తెలుసా? సాతాను దగ్గర ఉంటుంది. సర్పం యుక్తిగా ప్రవర్తించి ఏం చేసిందట? అవ్వని ఆదాముని ఇద్దరిని ఏం చేసింది? మోసం చేసింది. యుక్తిగా ప్రవర్తించుకో. నేను తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు అని అడగడానికి ఇష్టపడ. సౌలుకి దావీదుకి అదే వ్యత్యాసము. సౌలు తప్పు చేశానా? నేనేం తప్పు చేశానని సమూయేలుతో అన్నాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదు నువ్వు తప్పు చేస్తావు, నేను తప్పు చేశానని కవర్ చేయలేదు. ఈరోజు యుక్తిగా ఉన్నాడు పాపాన్ని కవర్ చేస్తాడు, యుక్తిగా ఉన్నాడు పాపాన్ని కప్పిపుస్తాడు. అందుకనే అంటాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, రహస్యంగా చేసే ప్రతి పాపము బహిరంగంగా బయలుపరచబడుతుంది. రహస్యంగా చేసే ప్రతి కన్నీరు బహిరంగంగా ఆశీర్వదించబడతావు. రెండింటికి ఉన్నాయి. యుక్తిగా ప్రవర్తిస్తున్నావా? అది సాతాను వాడే ఆయుధము. యుక్తితనం తీసే విధేయతగా, యుక్తితనం తీసే దైవికంగా, యుక్తితనం తీసే భయము భక్తితో ఉండు, యుక్తితనం తీసే ప్రభు యొక్క జ్ఞానంతో నడిపించబడాలి. ఆమెన్. ఈరోజు గుర్తుంచుకొని ఎవరైనప్పటికీ యుక్తిగా కాదు, ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడదాం. మొదటిది. రెండో ఆయుధం చూద్దాం, సాతాను ఏం చేస్తుందో. మొదటిది యుక్తి. రెండోది చూడండి 11వ వచనం. ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అనేను, కాబట్టి వారి మీద పెట్టిన భారంలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు. రెండోది శ్రమ పెట్టడము దుష్టుడి యొక్క ఆయుధం. శ్రమ పెట్టేస్తాడు. నలిగిపోవడం వేరో, శ్రమ పెట్టడం వేరో. ప్రభు కొరకు ప్రయాసపడడం వేరో, శ్రమలు అనుభవించడం లేదు. అందుకంటాడు కదా, మనము ప్రభు కొరకు ఎంత ప్రయాసపడినా, ప్రభు కొరకు ఎంత నలిగిపోయినా, అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకోండి. కానీ దుష్టుడు ఏం తెలుసా? నేను శ్రమ పెడతాడు. దేవుని ప్రేమ అంటే శ్రమ, సంఘానికి రావడం అంటే శ్రమ. నీకు శ్రమగా అనిపిస్తుందా? అది దుష్టుడు వాడే ఆయుధము. నేను దేవునికి దూరం చేస్తాడు. శ్రమ. ఈరోజు గుర్తుంచుకోండి. అందుకే అంటాడు కదా, శ్రమ పెట్టుకో. శ్రమ చూడండి, కొంతమంది శ్రమ పెట్టేస్తాం మనం. శ్రమ పడుతున్నా, శ్రమ పెడుతున్నా, అది దుష్టుడు వాడు. నిన్ను శ్రమ పెట్టేస్తాడేమో, ఏటో ఇది అది అని శ్రమల పాలు చేస్తున్నారట. ఇజ్రాయేల్ ప్రజలు అప్పటికే చాలా సంవత్సరాలు బట్టి 300 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటికి 300 సంవత్సరాలు బట్టి ఆ బానిసత్వంలోనే ఉన్నారు. వాళ్ళు ఇటుకులు చేస్తున్నారు, వాళ్ళు పనులు చేస్తున్నారు, బానిస బతుకులో ఉన్నారు. ఇంకా శ్రమ పెడుతున్నాడు ఆ రాజు, ఆ అధికారులు అందరూ. ఎలాగైనా వీళ్ళు నలిగిపోవాలి. ఈరోజు నిన్ను దుష్టుడు శ్రమ పెడుతున్నాడు. చెప్పు, నీ శ్రమలకు నేను భయపడను, నాకు బలమునిచ్చువని బట్టి నేను సమస్తం చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిమిత్తం శ్రమ పడాలి, ప్రభు నిమిత్తం అరిగిపోవాలి. అందుకంటాడు ఇక్కడ, క్రీస్తు యేసునందు నేను శ్రమ పడుతాడు, అది నాకు మేలే అంటాడు అపోస్తలుడైన పౌలు. మనం ప్రభు కొరకు అలసిపోతున్నాం, ప్రభు కొరకు శ్రమ. చెప్పు, సాతానా నువ్వు ఎంత శ్రమ పెట్టినా ఆయన నేను విడిచిపెట్టను. ఆమెన్. కొంతమంది శ్రమ పెడతారు సంఘంలో పని చేయకంట, సంఘానికి వచ్చి గెస్ట్లా కూర్చొని, సంఘంలో ఏదో గజిటెడ్ ఆఫీసర్ లాగా, సంఘంలో లేకపోతే వీడు దావీదు సంతానం నుంచి వచ్చిన దావీదు బిడ్డల్లాగా. ఇలాంటివన్నీ చేయకు సంఘంలో. నీ వల్ల సంఘానికి శ్రమ ఉండకూడదు, నీ వల్ల సంఘానికి క్షేమం కలగాలి. ఆమెన్. నీ వల్ల సంఘానికి శ్రమ క్షేమమా గుర్తుంచుకో. నువ్వే శ్రమలా తయారైపోతున్నావు. పాస్టర్ గారిని శ్రమ పెట్టేస్తావు, సంఘాన్ని శ్రమ, క్రమానికి రావు, ఒక పనిలో పాల్గొండవు. ఏటి యవన కాలంలో నీకు అంతకంటే దేవుని పని కంటే ఇంకేం బాధ్యత? చదువుకుంటావు నువ్వు కదా, చదువుకుంటావు నువ్వు, నీకేం బాధ్యత? నీ తల్లిని ఇప్పుడే చూసేస్తావు నువ్వు. పెళ్ళయ్యాక చూడండి యవనస్తుడు. ఈ రోజులో చాలామంది యవనస్తులు సంఘంలో ఏమంటారు తెలుసా? మా అమ్మని తీసుకురావాలండి, మా నాన్నగారిని తీసుకురావాలి. పెళ్ళయ్యాక మాత్రం వీడు చేయడు తల్లిదండ్రుల కోసం సేవ. ఇప్పుడు చేసేస్తాడు. ఎందుకు తెలుసా? వీడి సంఘాన్ని, సంఘస్థుల్ని, సేవకుని శ్రమ పెట్టడానికి. మొదటిది అందుకే యుక్తిగా ప్రవర్తించుకో. రెండోది శ్రమ పెట్టే గుణం ఎవరిదట? సాతాను వాడే ఆయుధం. శ్రమ పెట్టేస్తాడు. అప్పుడు నువ్వు చెప్పాలి మొదటిగా, ఆడు నేను శ్రమ పెడుతున్నాడో ప్రభు పనిలో ఉన్నాడు చెప్పు, నా ప్రభు నాకు బలాన్ని ఇస్తాడా? లేదా నువ్వే శ్రమగా మారిపోతున్నావా సంఘానికి, సేవకుడికి అంటే నువ్వు దుష్టుడు సంబంధి అయ్యి ఉన్నావు. ఈరోజు గుర్తుంచుకో, దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు. శ్రమ పెట్టే గుణము సాతానుది అయి ఉంది. మూడోది చూడండి, మూడో ఆయుధం ఏం వాడుతున్నాడో 12వ వచనం కిందకు చూడనట్టు, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలేరు గనుక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిరి. మూడోది అసహ్యము, రిజెక్ట్. ఈడేం పాస్టర్లే. ఈరోజు చాలామంది యవనస్తులు అంటే ఈడేం పాస్టర్లే, అలా దేవుని పని అంటాడు. అసహ్యం వేస్తుందా? అది అసహ్యపడుతున్నావు అంటే దేవుని పని అన్నా, సంఘంలో ఉండడానికి అసహ్యపడుతున్నా. మరలా చెప్తున్నాను, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని స్టేటస్ పెట్టడానికి వీడికి అసహ్యము.
ఎవడో పుట్టినరోజు, ఎవడో పెళ్లి రోజు అయితే పెట్టుకుంటాం తప్ప దేవుని వాక్యాన్ని పెట్టుకోవడానికి క్రైస్తవుడికి అసహ్యపడకూడదు. దేవుని వాక్యాన్ని చెప్పడానికి అసహ్యపడకూడదు. చూడండి, అసహ్యపడతారట ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు చూసి. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు, ఆస్వాదించారు. ఈరోజు చాలామందికి అసహ్యం. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎందుకు తెలుసా? నువ్వు ఆస్వాదించబడ్డావు, నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు దీవించబడ్డావు, వాళ్ళకి ఇష్టం ఉండదు. నిన్ను అసహించుకుంటున్నారేమో. ఎంతసేపు దేవుడి పనేనా, ఎంతసేపు దేవుని కోసమేనా, ఎంతసేపు దేవుని పనులే చేయాలా, ఎంతసేపు ఆయన వాక్యం ఏం చెప్తుందో చెయ్యి. దేవుని పనిలో పాల్గొనడానికి ఇష్టపడు, దేవుని పనిలో ఉండడానికి ఇష్టపడు. ఎందుకు అసహించుకుంటున్నావు? దేవుని సన్నిధిలో కింద కూర్చోవడానికి కొంతమందికి అసహ్యం, దేవుని సన్నిధి కొరకు నలిగిపోవడం అసహ్యం, దేవుని పనిలో పగలు రాత్రి ఆయన సన్నిధిలో గడపడం అసహ్యం ఈరోజు యవనస్తులకి. పోని ఇంటి దగ్గర పోనీ ఏమైనా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారా? సంఘం కంటే ఇంటికంటే ఇంకా దరిద్రంగా ఉంటుంది ఈ జీవితం కదా. ఈరోజు గుర్తుంచుకో, నువ్వు అసహ్యపడుతుందంటే అది దుష్టుడి లక్షణము. దేవుని బిడ్డలు అంత శ్రమపడి ఆ యొక్క రాజ్యంలో ఉండి విస్తరించి అభివృద్ధి పొందుతున్నప్పుడు వాళ్ళని చూసి నేర్చుకోవట్లేదు, వాళ్ళని చూసి అసహించుకుంటున్నారట ఈ ఐగుప్తు ప్రజలు. ఆ యొక్క రాజు, ఆయనతో పాటు ఉన్న అధికారులందరూ. ఈరోజు నువ్వు ఒకసారి ఆలోచించు, నువ్వు అసహించుకుంటున్నావు దేవుని పనిని, దేవుని పనిని, దేవుని సంఘాన్ని అసహించుకుంటున్నావా? ఈరోజు నువ్వే దుష్టుడి యొక్క ఆధీనంలో వెళ్ళిపోయావు. 4వ ఆయుధం చూద్దాం, దుష్టుడు ఏం వాడతాడో. 14వ వచనం చూడండి. వారు ఇజ్రాయేల్ చేత చేయించుకున్న ప్రతి పని కఠినంగా ఉండెను. వారి జిగటి మట్టి పనిలోను, ఇటుక పనిలోను, పొలములోను చేయు ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారట. దుష్టుడు వాడే ఆయుధం 4వది ఏం చెప్పండి? విసిగిస్తాడు. దేని? ప్రాణాన్ని. కొంతమంది సంఘస్థులు సేవకులు ప్రాణాన్ని విసిగించేస్తారు. అనిపిస్తుందా నాకు కొన్నిసార్లు, ఈడు సంఘం మానేస్తేనే మంచిది అనిపిస్తుంది. వీడి వల్ల సంఘాన్ని, సేవకుని విసిగించేస్తాడు. విసిగించి 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 అప్పుడు చెప్తాడు పాస్టర్ గారు, బాబు నువ్వు సంఘం మానే అంటే ఆ మాట పట్టుకుంటాడు మాట. పాస్టర్ గారు నన్ను సంఘం మానేమన్నారు. వీడు ఇన్ని విసిగించేస్తున్నాడు. సంఘం అభివృద్ధి అవుతున్నప్పుడు వీడు విసిగించేస్తాడు, సంఘ కార్యక్రమం ఉన్నప్పుడు విసిగించేస్తాడు, సంఘంలో ఒక ప్రార్థన ఉన్నప్పుడు విసిగించేస్తాడు. అంత గెస్ట్ ఎపీరియన్స్. వీడు ముఖం అద్దంలో చూసుకోమను, వీడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలిసిపోద్ది. సంఘం పనిలో చేయడు, సంఘ కార్యక్రమంలో పాల్గొడు, సంఘం కొరకు ఉపయోగపడ్డావు, సేవకుడికి ఉపయోగపడ్డావు, అందరినీ విసిగించేస్తాడు. వీడు రావడం వల్ల ఒక మీటింగ్కి వస్తే వీడు అందరినీ విసిగించేస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నా, వాళ్ళు ప్రాణములు విసిగించాలనుకున్నారట. దుష్టుడు ఎప్పుడు కూడా నీ సేవకుడిని విసిగించకూడదు. నీ సేవకుడి యొక్క శ్రమను నువ్వు గుర్తించగలగాలి, నీ సేవకుడి యొక్క దర్శనాన్ని గుర్తించగలగాలి. నీ సేవకుడు, నీ సంఘానికి దేవుడిచ్చిన దర్శనాన్ని నువ్వు ఎప్పటికప్పుడు మోస్తూ ఉండాలా. ఈరోజు ప్రియ దేవుడి సంఘమా, ఈరోజు నువ్వెవరైనప్పటికీ కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నవాడు, నువ్వు సంఘాన్ని విసిగించకూడదు. సంఘానికి క్షేమాభివృద్ధిగా మారాలి. నువ్వు సంఘాన్ని పాడు చేసే ఉండకూడదు, సంఘాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్లేవాడిగా ఉండాలి. ప్రాణాలు విసిగించేస్తున్నారు ఈరోజు విశ్వాసులు చాలామంది సేవకుల్ని కదా. ఎందుకు వస్తాడో తెలియదు, వాడికి నచ్చితే వస్తాడు. మరలా వాడి పెళ్ళిళ్ళు అంటే మాత్రం ఐక్యత వచ్చేస్తో తెలియకంటానా. వాడింట్లో ప్రార్థనకి ఈడిపెత్తనం ఏంటో నాకు అర్థమవుదాం. అలాగని పోనీ వాళ్ళు దేవునికి దూరం అయిపోయినప్పుడు వీరి పెద్దరికం తీసుకుని వాళ్ళని తీసుకొస్తాడా? తీసుకురాడు కదా. శారీరకమైన క్రియల గురించి ఉన్న ఐక్యత ఆత్మీయమైన విషయాల పట్ల ఉండదు మనకి. సేవకుడిని ఎలాగైనా విసిగించాలా. విసిగించేస్తే సేవకుడు ఏదైనా మాట జారితే అది పట్టుకుందామని వెయిట్ చేసే సంఘస్థులు తయారయ్యారు ఈ చివరి దినాల్లో. మరలా చెప్తున్నాను, నీ యుక్తితనము, నీ తెలివితేటలు ఈ లోకంలో ఉపయోగపడతాయి, ప్రభు సన్నిధిలో ఉపయోగపడవు. మరలా చెప్తున్నాను, దేవుడు గొప్పవాడై ఉన్నాడు. సాతాను కంటే దేవుడు గొప్పవాడు. ఎందుకు తెలుసా? ఆయన మరణాన్ని జయించిన మృత్యుంజయుడైన యేసు ప్రభువు అయి ఉన్నాడు. ఆయన సాతాను యొక్క శిరస్సుని శీఘ్రంగా అనగొరొట్టిన దేవుడు. అందుకనే ఒక దైవ సేవకుడు అంటాడు, సాతాను యొక్క తల చితకబడింది, కానీ తోక మాత్రం ఇటు అటు ఊగుతుంటుంది అంతే. దానికే భయపడిపోతున్నాం, మేము భయపడము. అందుకనే ఒక దైవ సేవకుడు అంటాడు కదా, ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా. ఆయన తోడుండగా భయం ఎందుకండి? ప్రాణాలు విసిగిస్తున్నాడు చెప్పండి. ఎవడో నువ్వు విసిగించడానికి. మేము జీవం కలిగిన దేవుని యొక్క కుమార్తెలమై ఉన్నాం. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని ఇచ్చిందాం. బిగ్గరగా ప్రియులారా. 5వ విషయం చూద్దాం. సాతానుగా వాడు 5వ ఆయుధము చూడండి. 16వ వచనం. మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎలా వాడిని చంపుడి అంటారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోని ఉండి అభివృద్ధి అవుతున్నప్పుడు, వాళ్ళకి మగపిల్లలు పడుతున్నప్పుడు వాళ్ళని చంపేస్తున్నారు. మగపిల్లడు దేనికి సాదృశ్యం? వారసత్వానికి. పిల్లలు ఆశీర్వాదం. అందుకని మగపిల్లలు ఆడపిల్ల పక్కన పెడదాం, పిల్లలు యెహోవా ఇచ్చే బహుమానం.
కదా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, పిల్లలు దేవుడు ఇచ్చే స్వాస్యం. నీ స్వాస్యం అభివృద్ధి అవుతున్నప్పుడు నీ ఆత్మ చంపేస్తాడు దుష్టుడు. జాగ్రత్త. ఉద్యోగం వచ్చింది, ఆత్మ చచ్చిపోయింది. వ్యాపారం అభివృద్ధి అయింది, ఆత్మ చచ్చిపోయింది. పిల్లలు పుట్టారు, ఆత్మ చచ్చిపోయింది. ఆత్మ చచ్చిపోతుంది, దుష్టుడు వాడే ఆయుధము కదా. ఆశీర్వాదాలు ఆత్మను చంపడానికి కాదు, ఆశీర్వాదాలు ప్రభువుకు దగ్గర చేయడానికి. ఆమేన్. అభివృద్ధి ప్రభువులో ఉండడానికే తప్ప అభివృద్ధి ప్రభు నుంచి దూరం అయిపోవడానికి కాదు. మరలా చెప్తాను ఈ మాటలు చూడండి. ఆశీర్వాదము నిన్ను ప్రభువుకు దగ్గర చేయాలి, అంతేగాని ఆశీర్వాదం ఆత్మను చంపడానికి వాడుతున్నామే మనం. ఈరోజు పిల్లలు ఉంటే సంఘానికి రావు. ఒకప్పుడు పిల్లలు లేకపోతే కన్నీరు గారు ఏడ్చేస్తుంది అమ్మగారు. మా సంఘంలో చాలామంది ఉన్నారు కదా. పిల్లలు లేనప్పుడు ఎంత భక్తి ఉంటుందో, పిల్లలు లేనప్పుడు ఎంత విధేయత ఉంటుందో, పెళ్లి కాలేనప్పుడు ఎంత దగ్గింపు ఉంటుందో, ఎంత దైవత్వం ఉంటుందో. చిన్న చిన్న ఊరే దాటి వెళ్తారు అంతే. ఈ యొక్క సంఘం నుంచి ఒక హైదరాబాదో, లేకపోతే ఒక వైజాగో, లేకపోతే ఏదో చిన్న వేరే పట్టణం వెళ్ళి చదువుకుని వచ్చేసరికల్లా అమ్మగారు మనకి ఎలిజబెత్ రాణి అయిపోద్ది కదా. అభివృద్ధి అయింది, ఆత్మను చంపేసుకుంది. ఆత్మను చంపుతున్నావా? జాగ్రత్త. దుష్టుడి యొక్క ఆధీనంలో ఉన్నాం. ఆత్మను చంపకూడదు. శరీరం చంపబడాలి, ఆత్మ జీవించబడాలి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని ఇచ్చిందాం. ప్రియులరా, అర్థమవుతుందా? సాతాను వాడే ఆయుధం ఏం చేస్తుందట? చంపేస్తారు, ప్రాణాలు విసికించేస్తాడు, అసహ్యం పుట్టిస్తాడు, యుక్తిగా ప్రవర్తిస్తాడు. ఇవన్నీ కూడా సాతాను యొక్క ఆయుధాలు అయి ఉన్నాయి. ఈరోజు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ప్రభు నీతోటి మాట్లాడతాడు. ఈరోజు నువ్వెవరివి? దేవుని సన్నిధిలో గుర్తుంచుకో. ఆత్మను చంపకు. అభివృద్ధి అవుతున్నప్పుడు, విస్తరించినప్పుడు ప్రభువు దగ్గర అవ్వు. ఉద్యోగం వచ్చిందా? ఒకప్పుడు ఉద్యోగం లేనప్పుడు 24 గంటలు ప్రభు సన్నిధిలో ఉన్నావు. వీడికి డిగ్రీ పోయి ఇంటర్మీడియట్ పోయితే మాత్రం ప్రభు సన్నిధి ప్రతి ఆదివారం వచ్చేస్తుంటాడు. శనివారం ఆదివారం ప్రభు సన్నిధిలో ఒక్కసారి పాస్ అయ్యి ఇంకొక తరగతికి వెళ్ళేసరికి అలా ప్రభువుకి సెల్యూట్ చేసి ప్రభువుకి గుడ్ బై చెప్పేస్తాడు. వీడందుకే ఇంక జీవితంలో డిగ్రీ కాదు కదా, ఎంఎస్సీ కాదు, ఎంపీ ఏది పాస్ అవుట్ వేసినామంలో పాస్ అవడం. నీకు దేవుడు ఇచ్చాడు కదా, అది ఎవరైనప్పటికీ. నేను ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని కాదు. నీ తల్లిదండ్రులైనా నీ కొంత ధనము చెల్లించి నిన్ను దీవెనకరంగా మారుస్తున్నప్పుడు తల్లిదండ్రులకు ఉపయోగపడాలి కదా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు దేవుని పనికి ఉపయోగపడాలి కదా. నీకు ఉద్యోగం వచ్చిందని ఉద్యోగాన్ని బట్టి ప్రభు ఆనందించగలగాలి కదా. వీడికి అనవసరంగా ఉద్యోగం ఇచ్చాను, వీడికి అనవసరంగా పిల్లల్ని ఇచ్చాను, ప్రభు బాధపడకూడదు. గుర్తుంచుకో ప్రియ దేవుని సంగమా. ఈరోజు నువ్వైనా నేనైనా ప్రభు సన్నిధిలో ఉంటున్న మనందరము కూడా ఈ ఆయుధం ఏంటి తెలుసా? నీ ఆత్మను చంపేస్తాడు. 6వ ఆయుధం చెప్పి నేను ముగించేస్తాను. చివరికి చూడండి 22వ వచనం చూడండి. అప్పటికే ఆ మంత్రస్థానంలో 21వ దేవునికి భయపడినందుకున ఆయన వారి వంశాభివృద్ధి కలుగు చేస్తాడు. అయితే ఫరో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. 6వది ఏంటి తెలుసా? పారవేస్తారు. వాక్యాన్ని పారేస్తారు, లోకాన్ని పట్టుకుంటాడు. పారేస్తున్నాం. సేవకుడు భారంతో చెప్తున్న మాటలని పారేస్తున్నాం. అందుకే అంటాడు బైబిల్ గ్రంథంలో, పందుల ముందు మీ ముత్యాలు వేయక. నువ్వు పందివైతే ఈ వాక్యం అనే ముత్యము యొక్క విలువ తెలియదు నీకు. అదే నువ్వు ప్రభు యొక్క కుమారుడు అయితే ప్రతి వాక్యాన్ని పట్టుకుంటావు, పారవేయవు. ఈరోజు గుర్తుంచుకో, యుక్తిగా ప్రవర్తిస్తున్నారు. పారేస్తారట. చూడండి, ఆ యొక్క ఏట్లో ఏం చేస్తున్నారు? పారేస్తున్నారు. చూడండి, ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని అతని జనులు అందరికీ ఆజ్ఞాపించాడు. పారేయమంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ పుట్టారండి, వాళ్ళని పారేయండి, నదిలో పారేయండి. ఈ రోజుల్లో దుష్టుడు కూడా అదే చేస్తాడు. నువ్వు దేవుని యొక్క మాటలను పారేస్తున్నావు. ఎవడ దేవుని కోసం బతుకు, ఆయన అలాగే చెప్తాడులే. ఆయనకంటే పాస్టర్ గారు కదండి, ఆయన అంటే ఎప్పటి నుంచో దేవునిలో ఉన్నాడు కదండి. ఆవిడ అలాగే చెప్తుందండి. ఉమెన్స్ ఫెలోషిప్ అంటుందండి, యూత్ ఫెలోషిప్ అంట. ఏంటో ఈరోజు గుర్తుంచుకో ప్రియ దేవుని సంగమా. ఈ 6 ఆయుధాలు దుష్టుడు వాడతాడు. అందుకంటాడు 6 సాతానికి సాదృశ్యం, 7 సంపూర్ణకు సాదృశ్యం. 6 ఆయుధాలు చూసాము నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఉన్న 22 వచనాల్లో. వాళ్ళు ఐగుప్తుకి వచ్చి విస్తరించి అభివృద్ధి పొంది ప్రబలినప్పుడు దుష్టుడు వాడే ఆయుధాలు. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా వస్తున్నప్పుడు ఈ ఆయుధాలను రాసేసుకో. అవును, నా ప్రాణాన్ని విసిగిస్తాడు కొన్నిసార్లు. ఏం దేవుని పనిలే, ఏం ఆల్ నైట్ ప్రేయర్లే, ఏం ప్రార్థనలే అని విసిగిస్తున్నప్పుడు చెప్పు, నాకు బలమునిచ్చేవాడిని బట్టి నేను సమస్తం చేయగలను. కొన్నిసార్లు అంటాడు ఆల్ నైట్కి రాలేను దేవుని సార్. యుక్తిగా మాట్లాడతావు. యుక్తిగా కాదు, యుక్తిగా ఉన్నావంటే ప్రభువుకు దూరం అయిపోతావు ప్రియులారా. ఈరోజు గుర్తించి చంపేస్తున్నా. నీ ఆశీర్వాదాలు నీ ఆత్మను చంపడానికి కాదు, నీ ఆశీర్వాదాలు ప్రభువుకు దగ్గర అవ్వడానికే. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో ఒక మంచి తీర్మానం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం ప్రియులారా. దేనికి భయపడద్దు. ఈ సంవత్సరంలో ప్రభు నువ్వు ఆశీర్వదిస్తానన్నావు, ఈ సంవత్సరంలో నువ్వు దీవిస్తానన్నావు, ఈ సంవత్సరంలో మమ్మల్ని హెచ్చిస్తానన్నావు కదా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. ఉన్న స్థలంలో వీలైతే కుడిచే పాకెత్తి
మా తండ్రి, మా ప్రభానికి వందనాలు. మరొకసారి ఈ ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం దుష్టుడి యొక్క ఆయుధాలు మేము చూసాము. నిజంగా ఈ 6 ఆయుధాలు కొన్నిసార్లు మా మీద ఆల్రెడీ కొన్నిసార్లు మేము అనుభవించే ఉంటామయ్యా. ఇవన్నిటిని అధిగమించి నీ కొరకు బ్రతకగలగాలి. అపోస్తులైన పౌలు అంటాడు కదా, మరి ఏదైనాను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయకూడదు. ప్రభుకి ఇష్టమైన పాత్రగా ఉండాలి, ఆయనకు ఉపయోగపడే పాత్రగా ఉండాలి, ఆయన నామాన్ని సన్నుతించే వారిగా ఉండడానికి సార్ ఈ ప్రభు ఈ ఆయుధాలన్నింటినీ విడిచిపెట్టి మేము సర్వాంగ కవచాన్ని ధరించుకుని ముందుకు వెళ్ళేవారిగా ఉండగలిగే కృపను మా అందరికీ దయచేవారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించమని ప్రభు కూడి ఉన్న సంఘాన్ని, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న లేదా యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న కుటుంబాల్లో ప్రభు నీ ఆశీర్వాదాలు చూచెదురుగా కనపకుండా యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించిన గాక. బల్లారాధనలోకి వెళ్దాం ప్రియులారా.